బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తుంది. గన్ పార్కుకు మంత్రులు అడ్లూరి, పొన్నం, అజార్ చేరుకున్నారు. మంత్రులతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గన్ పార్కుకు వెళ్లారు. చర్చకు రెడీ అంటూ అమరవీరుల స్తూపం దగ్గర బైఠాయించారు. గురుకులాల్లో అవినీతి, అప్పులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. తెలంగాణ భవన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సైదుల్ లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. సంపత్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి చేరుకున్నారు. సో మరో 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు తెలంగాణ భవన్కి చేరుకుంటారు. ఇప్పటికే తెలంగాణ భవన్కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఇక అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా బీఆర్ఎస్ పార్టీ మార్చింది అని కూడా నిన్న మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేశారు. ఇది నిజం, చర్చకు సిద్ధమా అని కూడా సవాల్ విసిరారు జూపల్లి కృష్ణారావు. అయితే జూపల్లి కృష్ణారావు విసిరినటువంటి సవాలుని మేము స్వీకరిస్తున్నాము. సో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అప్పెంత, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి అప్పెంత అనే దానిపైన చర్చకు సిద్ధమా అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు అంటున్నారు. అయితే మేము తెలంగాణ భవన్లోనే ఉంటాము, సో చర్చకు రండి అని కూడా సవాల్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి తెలంగాణ భవన్కి చేరుకున్నారు హరీష్ రావు, కేటీఆర్. సో ఇక తెలంగాణ భవన్కి జూపల్లి కృష్ణారావు వస్తే ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో చేస్తున్నటువంటి అప్పు ఎంత అనేదాన్ని మేము ఖచ్చితంగా వివరిస్తాము. మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో చేసినటువంటి అప్పుకు సంబంధించి జూపల్లి కృష్ణారావు ఆధారాలతో సహా వస్తే చర్చకు సిద్ధంగా ఉన్నామని కూడా అంటున్నారు. సో కాబట్టి చూడాలి. మరి ఇప్పుడు జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వస్తున్నారు కాబట్టి మేము చర్చకు సిద్ధం అంటున్నాం కాబట్టి సో మరి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వస్తారా అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇక ఇదే అంశం కాదు, ఇంకొక అంశం కూడా తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా గురుకుల పాఠశాలల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ చేశారు. దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు అవినీతి గురుకుల టెండర్స్లో జరిగిందని కూడా అంటున్నారు. దీనిపైన దమ్ముంటే చర్చకు రావాలి మంత్రులను కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. సో ఇక సమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదిక వద్ద సిద్ధంగా ఉంటాను, మంత్రులు రావాలని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విసిరినటువంటి సవాల్ ఏదైతే ఉందో మంత్రులు స్వీకరించి సో మేము గన్ పార్క్ వద్దకు వస్తాము, గన్ పార్క్ వద్ద దమ్ముంటే ఇటు కేటీఆర్, హరీష్ రావు గురుకుల టెండర్స్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటున్నారు కాబట్టి సో అక్కడికి వస్తే మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తే మేము చర్చకు సిద్ధంగా లేము, మా అధికార ప్రతినిధులు వస్తారని చెప్పేసి కూడా మంత్రులు అంటున్నారు. సో మంత్రులు ఆల్రెడీ సిఎల్పి కార్యాలయం నుంచి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. సో అక్కడ కొంత పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు, కొంత ఉద్రిక్త పరిస్థితి అక్కడ ఉంటుందా అనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కానీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్దకు మరి కాసేపట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బయలుదేరతారని కూడా మనకైతే సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా తెలంగాణ భవన్లోనే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. జూపల్లి కృష్ణారావు విసిరినటువంటి సవాల్ ఏదైతే ఉందో ఆ సవాల్కు కట్టుబడి ఖచ్చితంగా తెలంగాణ భవన్ వద్దకు జూపల్లి కృష్ణారావు రావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రస్తుతం చూడొచ్చు తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ వచ్చారు, హరీష్ రావు వచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి వచ్చారు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో ఫస్ట్ చూస్తున్నాం ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది. మీడియా హడావుడి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు, వారందరూ లోపలికి వెళ్ళారు. సో వారు లోపటే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఇక్కడే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇక కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు విసిరినటువంటి సవాళ్ళకి సంబంధించి స్వీకరించి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. కాబట్టి మరి కృష్ణారావు వస్తారా రారా అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం విజువల్స్లో చూడొచ్చు. సో ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సో ఇక గురుకుల టెండర్స్కి సంబంధించి కుంభకోణం పైన నేను చర్చకు సిద్ధంగా అని కూడా సవాల్ విసిరారు. కాబట్టి సో ఆయన రెడీగా ఉన్నారు. సో ఆయన కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్కి
చేరుకున్నారు. సో ఇక్కడ ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇక్కడే ఉన్నారు. మరి కాసేపట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ నుంచి సో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి అయితే బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయనతో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇది సంపత్ హిజ్బల్స్లో చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి ఆల్రెడీ చేరుకున్నారు. మరి కొందరు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బయట పోలీస్ బలగాలు మోహరించున్నాయి. ప్రత్యేక వాహనాలు 3 DCM వాహనాలను సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అక్కడ మోహరించున్నాయి. ఒకవేళ ఇక్కడ నుంచి ఎవరైనా బయటికి వెళ్తే అంటే తెలంగాణ భవన్కి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ బయటికి వెళ్తే గేట్ వద్ద తెలంగాణ భవన్ మెయిన్ గేట్ వద్ద బారికేడ్స్తో లేదంటే రోపాటితో అడ్డుకుంటారని కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. చూడాలి మరి అడ్డుకుంటారా వదిలేస్తారా అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్ వద్ద ఇలాంటి ప్రస్తుతం సిచ్యువేషన్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. కానీ ఒకటే చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన అప్పు ఓన్లీ 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఆనాడు తెలంగాణ వచ్చినప్పుడు 72,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణపై పెట్టి వదిలితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. అందులో చేసినటువంటి అప్పు దాదాపుగా ఇవాళ సంక్షేమ పథకాలకు అదేవిధంగా ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకి ఖర్చు చేశాము. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్ల పాలనలోనే ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున అప్పు చేస్తూ ఉంది, ప్రజలపైన భారం మోపుతూ ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. చేస్తున్నటువంటి అప్పుకి మరి ఏం చేస్తున్నట్టు కూడా అని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇటు సంక్షేమ పథకాల విషయంలో అదేవిధంగా ఇచ్చినటువంటి హామీల విషయంలో అమలు చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. సో మరి ఎందుకు అప్పు చేస్తున్నట్టు, ఎవరికి ఇస్తున్నట్టు అని కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంది. కాబట్టి చూడాలి మరి ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య సో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి కాబట్టి సో మరి చూడాలి. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు కూడా తెలంగాణ భవన్లోనే కేటీఆర్ హరీష్ రావు ఉంటారు. మరి జూపల్లి కృష్ణారావు ఇక్కడికి వస్తారా రారా ఏంటి అనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సైదులు అంటే ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు ఏ విధంగా ఉన్నాయి? అటు గాంధీ భవన్లో కానీ ఇటు తెలంగాణ భవన్లో కానీ వాళ్ళ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రతి సవాళ్ళ మధ్య పోలీసులు అప్రమత్తమయ్యారు. టెన్షన్ వాతావరణం, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏమన్నా తలెత్తే అవకాశం ఉంటుందా అని కూడా ముందే భావించారు. సో తెలంగాణ భవన్ వద్ద పోలీస్ బలగాలు మోహరించున్నాయి. అదేవిధంగా CLP కార్యాలయం వద్ద పోలీస్ బలగాలు మోహరించున్నాయి. గన్ పార్క్ వద్ద పోలీస్ బలగాలు మోహరించున్నాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీస్ బలగాలు మోహరించున్నాయి. గాంధీ భవన్ వద్ద పోలీస్ బలగాలు మోహరించున్నాయి. సో ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తకుండా ఉండేందుకు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే ఒకవైపు పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడికి గన్ పార్క్ వద్దకు చేరుకున్న సిచ్యువేషన్ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులందరూ తెలంగాణ భవన్కి వచ్చి ఒక్కసారిగా బయటికి వెళ్ళే ఆలోచన చేసినా కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే లాండర్ ఇష్యూ వస్తుంది. కాబట్టి సో ఈ విధంగా ముందస్తుగా పోలీస్ బలగాలు అయితే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు సో పెద్ద ఎత్తున మోహరించి అయితే ఉన్నాయి. చూడాలి మధ్యాహ్నం వరకు అయితే తెలంగాణ భవన్లోనే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ఇక్కడే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 11 గంటలకు మాత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ నుంచి నేరుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు బయలుదేరుతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెళ్తారు. ఆయనతో పాటు బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత అక్కడ మీడియాతో వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదుల్.